నమస్తే వ్యూవర్స్, కబుర్ల పాయింట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ అయితే అయిపోయిందండి. సో మనం సెంటర్కి వెళ్ళినప్పటి నుంచి మనకి సిస్టమ్ అలొకేట్ అయ్యే వరకు, అంటే మన ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే వరకు జరిగే ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, వినేయండి. ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది సరిగ్గా జరిగితేనే మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎగ్జామ్ అయితే రాయగలం. ఎగ్జామ్ సెంటర్కి మనం క్యారీ చేయాల్సింది అడ్మిట్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఏదైనా గవర్నమెంట్ ఐడి కార్డ్ లైక్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఏవైనా 2 తీసుకెళ్ళండి. సెంటర్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ జరిగేది ఫ్రిస్కింగ్ ప్రాసెస్ అండి. ఈ ఫ్రిస్కింగ్ ప్రాసెస్లో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్లీ ఆర్నమెంట్స్, అంటే మనం ఏమీ వేసుకోకూడదు. గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఎటువంటి ఆర్నమెంట్స్ కూడా వేసుకోకూడదు. అండ్ వాచెస్ కూడా అలో చేయరు. మగవాళ్ళకి పర్సెస్ లేదా హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివి ఏమీ అలో చేయరు. చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అండ్ ఈవెన్ బ్లాక్ థ్రెడ్ కూడా మనం వేసుకొని వెళ్ళకూడదు, అవి కూడా రిమూవ్ చేసేస్తారు. ఆడవాళ్ళు జడలు వేసుకుంటే అవి కూడా తీసేసి వాళ్ళు ఇచ్చే రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకోమంటారు. సో ఈ ఫ్రిస్కింగ్ ప్రాసెస్ అంతా దాటిన తర్వాత మనకి నెక్స్ట్ జరిగేది ఫ్లోర్ అలొకేషన్. అంటే మన అడ్మిట్ కార్డ్లో ఒక బార్కోడ్ ఉంటుంది కదండి, దాన్ని స్కాన్ చేసి వాళ్ళు మనకు ఒక ఫ్లోర్ అలొకేట్ చేస్తారు. అంటే ఆ సెంటర్ మొత్తంలో ఏ ఫ్లోర్ అయితే వాళ్ళు మన అడ్మిట్ కార్డ్ మీద రాస్తారో అక్కడికి మనం వెళ్ళాలి. మనకి ఫ్రిస్కింగ్ ప్రాసెస్ చాలా క్రూషియల్ స్టెప్ అండి. ఏమీ క్యారీ చేయకూడదు. కాబట్టి మీరు ఏదైనా బ్యాగ్లో మీ థింగ్స్ అన్నీ పెట్టుకొని, ప్రతి సెంటర్ దగ్గర క్లాక్ రూమ్ ఉంటుంది, 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీ బ్యాగ్ని అయితే అక్కడ ఉంచుకోవచ్చు. సో ఎగ్జామ్ అయిపోయాక తర్వాత మీరు తీసుకోవాలి, వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారు. సో ఈ ఫ్రిస్కింగ్ ప్రాసెస్ దాటాక ఫ్లోర్ అలొకేషన్ అయిన తర్వాత మనం ఏదైతే ఫ్లోర్ వాళ్ళు అలొకేట్ చేశారో అక్కడికి వెళ్ళాక సిస్టమ్ అలొకేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ అయితే మొత్తం వాళ్ళే చూసుకుంటారండి. మనం చేయాల్సిందంతా ఫింగర్ ప్రింట్ వేయడం అండ్ మనకి ఫోటో తీస్తారు. సో ఫింగర్ ప్రింట్ వేయడంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఏంటంటే, ఆడవాళ్ళైతే హెన్నా అది పెట్టుకొని వెళ్ళకండి. గోరింటాకు అది పెట్టుకుంటే మనకి ఫింగర్ ప్రింట్లో ఇబ్బంది జరగచ్చు. సో ఒక స్మూత్ ప్రాసెస్ జరగాలి అంటే, ఫింగర్ ప్రింట్ స్మూత్గా అవ్వాలి అంటే మీరు ఏమీ పెట్టుకోకండి. అండ్ ఫింగర్ ప్రింట్ అయ్యాక వాళ్ళు మనకు ఒక ఫోటో తీస్తారు. ఫోటో తీసిన తర్వాత మన అడ్మిట్ కార్డ్ మీద అయితే సిస్టమ్ నెంబర్ రాస్తారు. ఆ సిస్టమ్ నెంబర్ దగ్గరికి వెళ్ళి మనం కూర్చున్న తర్వాత ఆ స్క్రీన్ మీద అయితే మనం అప్లికేషన్ టైంలో మనం అప్లోడ్ చేసిన ఫోటో అండ్ ప్రెజెంట్ తీసిన ఫోటో 2 డిస్ప్లే అవుతాయి. సో కరెక్ట్గా చెక్ చేసుకోండి అది మీ సిస్టమో కాదో. అండ్ సిస్టమ్ చెకింగ్ విషయానికి వస్తే, మనం పెట్టేదంతా ఎంసీక్యూస్లో మనకి మౌస్ అనేది చాలా కరెక్ట్గా వర్క్ అవ్వాలి. సో మేక్ ష్యూర్ మన మౌస్ అనేది కరెక్ట్గా పాయింట్ అవుతుంది, కరెక్ట్గా క్లిక్ అది అవుతుందని ప్రతిదీ చెక్ చేసుకోండి. అండ్ కీబోర్డ్ కూడా చెక్ చేసుకోండి, ఎందుకంటే మనం లాగిన్ అయ్యేది మన డేట్ ఆఫ్ బర్త్ ద్వారా. సో కీబోర్డ్ అండ్ మౌస్ 2 కూడా కరెక్ట్గా వర్క్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోండి. మోస్ట్లీ వర్క్ అవుతాయి, బట్ ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్ జరగచ్చు కాబట్టి చెక్ చేసుకోండి ముందుగా. ఆ తర్వాత మీ సిస్టమ్ మీద అయితే ఒక పారాగ్రాఫ్ డిస్ప్లే అవుతుందండి. అది మీ అడ్మిట్ కార్డ్లో ఇక్కడ రాయాలి, మీ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్లో. అంటే ఏమి బ్లాక్ లెటర్స్ అలా ఏం రాయకుండా. అడ్మిట్ కార్డ్ మీద ఫోటో అయితే మీరు అక్కడికి వెళ్ళి కూడా పేస్ట్ చేసుకోవచ్చండి. అక్కడ మీకు గమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లేదు అంటే మీరు ముందుగా కూడా పేస్ట్ చేసి తీసుకెళ్ళచ్చు. ఇట్స్ అప్ టు యూ. మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాక ఇన్ బిట్వీన్ ఇన్విజిలేటర్స్ వచ్చి మనల్ని థంబ్ వేయమని అలాగే సైన్ చేయమని అడుగుతారు. సో అప్పుడు మనం సైన్ చేయాలి అండ్ థంబ్ వేయాలి. కరెక్ట్గా చూసుకోండి. లెఫ్ట్ థంబ్ దగ్గర లెఫ్ట్ థంబ్ అండ్ రైట్ థంబ్ దగ్గర రైట్ థంబ్ అండ్ సిగ్నేచర్ దగ్గర సిగ్నేచర్ కరెక్ట్గా వేయండి. అండ్ ఇన్విజిలేటర్స్ దగ్గర వాళ్ళే సైన్ చేస్తారు. వాళ్ళు మనకి మధ్యలో పేపర్స్ తెచ్చి కూడా సైన్ చేయమంటారు, దాని మీద కూడా మీరు సైన్ చేయాలి. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఇన్ బిట్వీన్ మనకి ఫోటో కూడా తీస్తారు. ఇప్పుడు నేను ఏదైతే ప్రాసెస్ చెప్పానో ఇదంతా ఇన్విజిలేటర్ చేస్తారు. మనం పారాగ్రాఫ్ రాసిన తర్వాత నుంచి మిగతా ప్రాసెస్ అంతా మనకి ఇన్విజిలేటరే ఇన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ ఇదంతా ప్రాసెస్ కూడా ఇన్ బిట్వీన్ జరుగుతుంది, ఎగ్జామ్ మధ్యలోనే జరుగుతుంది. ఎగ్జామ్ ముందు కానీ ఎగ్జామ్ తర్వాత కానీ జరగదు. ఎగ్జామ్ మధ్యలోనే మనకి ఏదైతే 90 మినిట్స్ ఇచ్చారో ఆ ప్రాసెస్లోనే ఇది కూడా కంప్లీట్ అవుతుంది. సో సెంటర్లో జరిగే ప్రాసెస్ అయితే ఇదేనండి. మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ అడ్మిట్ కార్డ్లో నేను చేసిన మిస్టేక్ మీద ఒక వీడియో చేశాను, 2 minutes వీడియో, తప్పకుండా చూసేయండి. ఆ మిస్టేక్ మీరు చేయకండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.